అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో వందల సంఖ్యలో ప్రయాణికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నేటికి మృతుల సంఖ్య 274కు చేరింది. మొదట 265 మంది మరణించగా, తాజాగా చికిత్స పొందుతూ మరో 9 మంది మెడికోలు మరణించారు. ఈ తరుణంలో టాలీవుడ్ నటి మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్ చేసింది. తాను కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించానని తెలిపింది. అహ్మదాబాద్ లో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది నిజంగా బాధాకరమైన విషయమని తెలిపింది. దీంతో సోషల్ మీడియా అంతటా ఆమె గురించే టాక్ నడిచింది. మంచు లక్ష్మికి ఏమైనా ప్రమాదం జరిగిందా అని నెటిజన్లు, అభిమానులు ఆందోళనతో కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు చాలా మంది కాల్స్ చేస్తున్నారని మంచు లక్ష్మి తెలిపింది. ఆ తర్వాత అసలు విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు ఒక వీడియోను పంచుకుంది. విమాన ప్రమాదం జరిగిన రోజు తాను కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో లండన్ కు ప్రయాణించానని తెలిపింది. అయితే తాను అహ్మదాబాద్ నుంచి కాకుండా ముంబై నుంచి లండన్ కు వెళ్లానని పేర్కొంది. అహ్మదాబాద్ లో జరిగిన విషాదకరమైన ప్రమాదం విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపింది. తాను లండన్ చేరిన తర్వాత ఈ వార్త తనకు తెలిసిందని వెల్లడించింది. ప్రాణాలు క్షణంలో ఎలా ముగిసిపోతాయో ఇదొక ఉదాహరణ అని తెలిపింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని మంచు వీడియోలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా మలయాళ సినిమాలలో కూడా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎయిర్ ఇండియా ప్రమాదం నుంచి ఆమె బయటపడడంతో మంచు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా మనందరం కోరుకుందాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో వందల సంఖ్యలో ప్రయాణికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నేటికి మృతుల సంఖ్య 274కు చేరింది. మొదట 265 మంది మరణించగా, తాజాగా చికిత్స పొందుతూ మరో 9 మంది మెడికోలు మరణించారు. ఈ తరుణంలో టాలీవుడ్ నటి మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్ చేసింది. తాను కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించానని తెలిపింది. అహ్మదాబాద్ లో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది నిజంగా బాధాకరమైన విషయమని తెలిపింది. దీంతో సోషల్ మీడియా అంతటా ఆమె గురించే టాక్ నడిచింది. మంచు లక్ష్మికి ఏమైనా ప్రమాదం జరిగిందా అని నెటిజన్లు, అభిమానులు ఆందోళనతో కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు చాలా మంది కాల్స్ చేస్తున్నారని మంచు లక్ష్మి తెలిపింది. ఆ తర్వాత అసలు విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు ఒక వీడియోను పంచుకుంది. విమాన ప్రమాదం జరిగిన రోజు తాను కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో లండన్ కు ప్రయాణించానని తెలిపింది. అయితే తాను అహ్మదాబాద్ నుంచి కాకుండా ముంబై నుంచి లండన్ కు వెళ్లానని పేర్కొంది. అహ్మదాబాద్ లో జరిగిన విషాదకరమైన ప్రమాదం విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపింది. తాను లండన్ చేరిన తర్వాత ఈ వార్త తనకు తెలిసిందని వెల్లడించింది. ప్రాణాలు క్షణంలో ఎలా ముగిసిపోతాయో ఇదొక ఉదాహరణ అని తెలిపింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని మంచు వీడియోలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా మలయాళ సినిమాలలో కూడా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎయిర్ ఇండియా ప్రమాదం నుంచి ఆమె బయటపడడంతో మంచు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా మనందరం కోరుకుందాం.